అప్రాచ్య వేధవా, చెవటకాయలు గెలుతున్నావా వేరుశనకాయలు వెళుతున్నావా? బాగుంది, మీ చెవటకాయలు ఆ శైలిలో ఉన్నాయి. నేనేం చేసేది? గురుగారు కస్టమర్ వస్తున్నాడు. గురుడు 3, శుక్రుడు 4, శనిమో 5 అవుతాడు. నాకు పెళ్ళాం కావాలండి. కోటి చూసుకోమను. అక్కడ చూడండి. పేరు బసవయ్య గారండి. వయసు 50 ఎన్నోసారి? మొదటిసారేనండి. నాకు నచ్చక కుదరలేదండి. వాళ్ళు నీకు నచ్చగా నువ్వు వాళ్ళకి నచ్చగా? 2 రకాలుగానండి. చైన్లు ఏమిటండి? గేదెల పద్మావతి ఎలా ఉంటుందిరా? ఇంటి పేర్లాగా ఉంటుందండి. ఆహా. మరి కొమ్ము మహాలక్ష్మి ఎలా ఉంటుందిరా? ఆవిడ వాళ్ళ ఆయన్ని మద్దతు చేసిందండి. పర్వాలేదా? వద్దు, ఆ సంబంధం వద్దు. ఏమిటండి అలా కంగారు పడతారు? సూటబుల్ కేసు వెతకొద్దు. గురువు గారు, నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. మన మండ మహాలక్ష్మి ఎలా ఉంటుందంటారు? బాగుంటుందిరా. బంగారు లాంటి పిల్ల, నెమ్మదస్తురాలు, కళకళలాడే మొహం, 2 ఇళ్ళు, 2 ఆటో రిక్షాలు, 2 ఆవులు, 2 గేదెలు, 2 పిల్లలు. ఎందుకండి అంత కంగారు పడతారు? దూడలతో పాటు ఆవు వస్తుంటాను. చూడండి, ఈ వయసులో మీకు కన్నె పిల్ల దొరకడం అసంభవం. ఓకే అంటే చెప్పండి, సెటిల్ చేసేస్తాను. అడ్వాన్స్ ఇమ్మని చెప్పి ఆలోచించుకుంటే అడ్వాన్స్ కొట్టించండి. ఎదుగోనండి. పదండి. గురువారనా ఎవరు వస్తున్నట్టున్నారు? పెళ్ళ తద్దినమా పెద్ద కర్మ? పెళ్ళే. వయసు 35. ఓహో, లేట్ మ్యారేజ్ అన్నమాట. ఏం చదువుకున్నావు? ఎంఏ. ఉద్యోగం? కలెక్టర్ ఉద్యోగం ఇస్తామని చేతులు పుచ్చుకుని బతిమాలా కాలుతో తను వచ్చేసాను. ఏ కలెక్టర్? బిల్లు కలెక్టరా? టికెట్ కలెక్టర్? ఏరా వేళాకోళంగా ఉందా? అప్పుడా చెప్పు వెధవా. లేకపోతే ఏమిటి నాన్న, తలకాయ ముచ్చుకుని పెద్ద బిజీగా ఉన్నట్టు నటిస్తుంటే ఒళ్ళు మండదు. నా తల నా ఇష్టం. నా ఇష్టం వచ్చినప్పుడు వంచుతా దించుతా. కానీ నీలాగా ప్రతి అడ్డమైన విధవ వేసే ప్రశ్నలకి తల వంతుకు సమాధానం చెప్పే కర్మ నాకు పట్టలేదురా. ఒరేయ్ గిరీశం, ఈ ఇంటర్వ్యూలోనైనా కాస్త ఉద్యోగం వస్తుందని నాకు చెప్పి తగలడరా. ఉద్యోగం ఎందుకు వస్తుంది నాన్న? ఎక్కడ చూసినా లంచాలు, రికమెండేషన్లు. మన బ్రతుక్కి ఇంటర్మీడియట్ చాలు అయినా అంటే వినిపించుకున్నావా? ఇంటర్మీడియట్ కి ఏం ఉద్యోగం వస్తుంది, కనీసం డిగ్రీ అయినా లేకపోతేనా అంటున్నారని అందులో 3 ఏళ్ళు అఘోరించావు. డిగ్రీ వచ్చాక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా కాకపోతే ఉద్యోగం ఏం వస్తుందిరా అని అంటున్నారని అందులో 2 ఏళ్ళు తగలబెట్టావు. ఇప్పుడు ఉద్యోగం కోసం రోడ్లంబడ పిచ్చి కుక్కలా తిరుగుతున్నావు. వచ్చిందా? వచ్చిందా నాయనా? వచ్చింది. ఏం వచ్చింది? వయసు వచ్చింది. చూడు నాయనా, ఇదిగో నీ జాతకం బాగుంటే నీ రిటైర్మెంట్ నాటికి నీకు అపాయింట్మెంట్ వస్తుంది. అందుకని నాలాగే ఈ వృత్తిలోకి దిగి హాయిగా పెళ్లిళ్ళు, తదిరాలు, సత్యనావతాలు, గర్భాధారాలు. నీ పిండాకుడు, నీ శాంతం. నువ్వు నోర్మై నాన్న. నువ్వు అరిచి గీ పెట్టినా సరే నేను ఈ వృత్తిలోకి దిగను. ఇలా అబద్ధాలని పెళ్లిళ్ళు చేయించడం కంటే అడుక్కు తింటాం బెటర్. అమ్మా నాకు అన్నం పెట్టు. రా బాబు. రే రే రే, ఈ దేశంలో నిజం చెప్తే 190 మందికి పెళ్లిళ్ళు కావురా. నిజం గురువు గారు. ఉదాహరణ